నిన్న ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కొన్ని హాట్ కామెంట్స్ చేసిండు. ఒకటి, నా ఇంట్లో నా కుటుంబీకుల యొక్క అక్రమ ఆస్తులకు సంబంధించిన విషయాలు కనుక కేటీఆర్ బయట పెడితే కూల్ చేస్తానన్నాడు. సో ఎస్, ఇక్కడ బయట పెట్టారు. సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ తిరుపతి రెడ్డి ఇల్లు ఆఫీసు 30 రోజుల తొలగించాలంటూ నెక్టార్ డాక్టర్స్ కాలనీ కావేరీ హిల్స్ వాసులకు జారీ. మరి దాన్ని ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి చూడాలి. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మా అన్నే కదా అని లైట్ తీసుకుంటాడా లేదా కూలగొడుతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. మొత్తం మీద ఆయనకైతే నోటీసులు అనేది జారీ అయినాయి. ఆ తర్వాత హైడ్రాకి స్పెషల్ పవర్స్ ఇస్తున్నాము, హైడ్రాకి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. హైడ్రా ఎవరి పార్టీ, ఏ పార్టీ అయినా కూడా హైడ్రా అయినది. హైడ్రా పని తాను హైడ్రా చేసుకపోతుంది. అది మా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా కూడా హైడ్రా సరి సమానంగా పనిచేసుకొస్తుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. ఆ తర్వాత ఆయన చాలా చిట్చాట్లో చాలా మాటలు మాట్లాడిండు. ఇంకా హైడ్రా గురించి మాట్లాడిండు, కేటీఆర్ అంశం గురించి మాట్లాడి కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ని పక్కా కూల్చేస్తామన్నాడు. ఎంఐఎం ఫాతిమా కాలేజ్ని పక్కాగా ఇప్పుడు విద్యా సంస్థ నడుస్తుంది కాబట్టి మీ వంతుగా మీరే కనుక చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎంఐఎం బ్రదర్స్కి హెచ్చరించిండు. లేదా మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అనురాగ్ కాలేజ్కి ఇదే పరిస్థితి, మర్రారెడ్డి కాలేజ్కి ఇదే పరిస్థితి, అన్ని కాలేజ్కి ఇదే పరిస్థితి అన్నట్టుగా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి మీడియా చాట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడినటువంటి విషయాల్లో ఈ అంశాలను పొందుపరిచిండు. ఇక కవితకు సంబంధించి విడుదల గురించి అక్కడ పెద్దగా ప్రస్తావించలేదు. అయితే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక నమూనా కూడా విడుదలైంది. దాంట్లో మనకు గతంలో ఉన్నటువంటి విగ్రహం చూస్తే కనుక ఎడమ చేతిలో బతుకమ్మ ఉంటుంది, కుడి చేతిలో మొక్కజొన్న కంకి ఉంటుంది, మెడలో తలపై కిరీటం ఉంటుంది, మెడలో బంగారు హారాలు ఉంటాయి, నడుముకి ఒడ్డానం ఉంటుంది. ఈ రకంగా బంగారు ఆభరణాలు అన్ని చూసిన తర్వాత గతంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ పార్టీ ఇది దొరల పాలనలాగా ఉన్నది, దొరల ప్రతీకగా ఈ విగ్రహం ఉన్నది కాబట్టి వాటిని తొలగించాలన్నట్టుగా విగ్రహం తీసుకొచ్చారు. గతంలో గాంధీ భవన్లో కూడా ప్రదర్శించిన విగ్రహాన్ని. కానీ ఆ విగ్రహం రూపురేఖలు చూస్తే కనుక డెఫినెట్గా కొంత ఇబ్బందికరంగా ఉన్నది. మెడకి గంటీలు ఉన్నాయి. ఆ తర్వాత 3 రంగుల చీర కట్టినటువంటి విజువల్స్ ఆ గతంలో వాళ్ళు ప్రవేశపెట్టిన విగ్రహానికి చూసినాం మనం. సో తెలంగాణ తల్లి ఎట్లయితే ఉంటారో దానికి ఉట్టిపడేలాగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. సో ఆ విగ్రహానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అనేక రకాల విమర్శలు రావడంతో కొత్తగా తాజాగా ఒక విగ్రహానికి సంబంధించి విడుదల కూడా చేసి ఒకసారి ఆ విగ్రహం ఆ ఫోటో ఉందా నమూనాది సదాకర్ నిన్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాది ఒకసారి డిస్ప్లే చేయాలి. సో తెలంగాణ తల్లి విగ్రహ నమూనానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో ఎడమ చేతిలో బతుకమ్మ నమూనా ఏడా కనబడట్లేదు, ఎడమ చేతి బతుకమ్మ లేదు. ఎస్, ఇది గతంలో మెడల గంటీలు తర్వాత తెలంగాణ తల్లి అంటే ఇక్కడ ఎక్కువగా మొక్కజొన్నకు సంబంధించి అది కనబడుతుంది. కానీ ఎక్కడ పెద్ద హంగులార్ బాట వెళ్ళలేవు. వాస్తవానికి తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ రకంగానే ఉంటాయి. కానీ కొంత విగ్రహంలో మేకింగ్లో కొంత డిస్టర్బెన్స్ అనిపించింది అనేది తెలంగాణ వాదుల యొక్క వర్షన్. కొంత కరెక్ట్గా లేదు అన్నట్టుగా చెప్తున్నారు. సో మరి వాళ్ళకి ఏం ఇబ్బంది అనిపించిందో కానీ చెప్పిరు. ఇక్కడ చీరకు సంబంధించి కూడా కాంగ్రెస్ జెండాకు సంబంధించిన గుర్తులు ఉండడం ఇవన్నీ కొంత ఇబ్బంది కలిగించినాయి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇది గాంధీ భవన్లో పొందుపరిచినటువంటి విగ్రహం ఇది. సో తాజాగా ఆ విగ్రహాన్ని తీసేసారు. ఇది విగ్రహం, ఈ విగ్రహాన్ని తొలగించేసి కొత్త విగ్రహానికి సంబంధించిందా నమూనా పంపించినవా? సో ఇది గతంలో పొందుపరిచిన విగ్రహం. సో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి విగ్రహానికి సంబంధించి చూస్తే కనుక ఎస్, ఇది నమూనా, ఇది ఒక శాంపిల్కి సంబంధించిన నమూనా. సో దీంట్లో ఎడమ చేతిలో గతంలో బతుకమ్మ ఉండేది. ఇక్కడ కొన్ని బతుకమ్మ సింబాలిక్ ఏం లేదు కానీ కొన్ని పనిముట్లు అంటే క్లియర్ విజిబుల్ లేదు, అది కొన్ని పనిముట్లుగా కనబడుతున్నాయి. ఏకంగా సచివాలయంలో ప్రముఖ ద్వారం దగ్గరే, మెయిన్ ఎంట్రెన్స్ ద్వారం దగ్గరే ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఇక కుడి చేతిలో యాస్టీస్ మొక్కజొన్న కంకిలా కనబడుతోంది, పైన కిరీటం ఉంది కానీ మెడలో పెద్దగా ఆభరణాలు అవైతే ఏం లేవు. సో ఇక్కడ ఇమేజ్ చూస్తే మాత్రం చాలా అంటే ఇదొక విజనరీ ఇమేజ్ మాత్రమే, తయారు చేసిన ఇమేజ్ మాత్రమే. సో అదైతే చాలా క్లియర్గా కొంత ఎత్తైనటువంటి విగ్రహంగానే కనబడుతున్నది. సో మెయిన్ ద్వారం దగ్గరే ఉంటుంది ఈ విగ్రహం, సచివాలయం మెయిన్ ద్వారం దగ్గరే ఈ విగ్రహం ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.